ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పిన గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పాపములను తరగతులుగా విభజించినట్లు అర్థమవుతూ ఉన్నది. నరహత్య చేయుట గొప్ప పాపముగాను, తరువాత వ్యభిచరించుట, అబద్ధమాడుట మొదలగునవి పాపముగాను ఎంచబడి ఉన్నవి. కానీ దేవుని దృష్టిలో చిన్న పాపమైనా పెద్ద పాపమైనా ఒకటే. పాపమును పాపముగానే పరిగణించును. ఆదాము చేసిన పాపము అవిధేయత, అయితే అది అతని పాపముగా ఎంచెను. ఒక ఆజ్ఞలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో తొట్రుపడునని వ్రాయబడి ఉన్నది. కావున మనము దేనిలో తప్పిపోకుండా, అనగా చదువుటలోను, ప్రార్థించుటలోను, ప్రకటించుటలోను, సహనములోను, ప్రేమలోను, పవిత్రలోను, ఇచ్చుటలోను అన్నిటిలో పాపము లేని వారిగా ఉండవలనని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో ఎదుగుదాము. మనము పరిమళ వాసనగా ఉండుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ప్రేమించి మన కొరకు దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనేను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.